అందరికీ నమస్కారం. నా పేరు చేబ్రోలు నారాయణదాస్ భాగవతార్ అంటారు. మాది నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అనేటువంటి గ్రామం. నేను గత 36 సంవత్సరాల నుంచి 2444 హరికథలు చెప్పాను. తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో కలిసి నాకు గురువు లేకున్నా మా తండ్రి మల్లయ్య గారు వారు నాకు ఎంతో హరికథ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి నాకు ఇంత ఉత్తీర్ణత సంపాదించారు. నేను సంగీతం నేర్చుకోకపోయినా మా తండ్రి ఆశీస్సులతో, మాకు ఆస్తిపాస్తులు లేకపోయినా నా తండ్రి గారి ఆశీస్సులతో కాళ్ళ గజ్జలు కట్టుకొని, పట్టుమూటలు కట్టుకొని, చెడుతలు కట్టుకొని వేల మంది ముందు మరి ప్రదర్శన చేయటం ఇదే నా ఆస్తి. కాబట్టి ఇంతవరకు ఎందరో మహానుభావులు మరి హరికథా కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో నా చిన్నవాణ్ణి. అంత దూరం నుంచి నన్ను పిలిపించి ఈ హరికథా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. కాకపోతే నేను కాస్త హాస్యరసంగా చెప్తాను కథలు. ఏ కథ అయినా కూడా ఒక్కొక్క కథలలో ప్రేక్షకులుంటే కనీసం ఒక 5 నిమిషాలకు ఒకసారి ఒక జోకు వేస్తూ ఉత్తేజపరుస్తా అనుకుంటాను. కానీ ఇక్కడ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మరి పెట్ట కథలు ఎక్కువ చెప్పలేదు. మరి కొద్దిగా పాటలు పద్యాలు కూడా తక్కువ చెప్పేశాను. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా సెల్ నెంబరు 9703928795. ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే ఏ ప్రాంతంలోనైనా మీ ప్రాంతాలలో గణపతి నవరాత్రులు కానీ, శివరాత్రి, శ్రీరామనవమి, దీవెన నవరాత్రులు కానీ ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఒక వారం 10 రోజుల ముందు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. నమస్కారం అండి. నా పేరు పాండ్యం దక్షిణామూర్తి. 50 సంవత్సరాల నుండి వైలిన్ వాయిద్యంలో ఉన్నాను. మా నాన్నగారు పాండ్య వెంకటరామశర్మ గారు, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు శిష్యులు ఆయన. ఇలాగా రేడియో టీవీల్లో కూడా నేను వయోలిన్ కళాకారులుగా ఎన్నో హరికథ ప్రోగ్రాంలు వాయించాను. నాదనీరాజులో వాయించాను. వారి గుడివాడ పదం రామాలయంలో మా నాన్నగారి దగ్గర నుంచి నాన్నగారు ఒక 40 సంవత్సరాలు ఇక్కడ వయలిన్ వాయించారు. ఈ 15 సంవత్సరాలు బట్టి నేను రెగ్యులర్గా ఈ ధనుర్మాస బంధుల్లో ఇక్కడ వాయిస్తున్నాను. నేను నాకు డాక్టరేట్ 2016లో వచ్చింది. అలాగే ఈ సంవత్సరం బంగారు నంది అవార్డు హైదరాబాద్లో ఇచ్చారు. నా ఫోన్ నెంబర్ 9441751769. నమస్కారం. నేను మృదంగార్టిస్ట్ని. నా ఫోన్ నెంబర్ 9346994217. నేను శ్రీశైల దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుని. 40 సంవత్సరాల బట్టి దేవస్థానం వాయిస్తున్నాను. సంగీత కచేరీలు, హరికథలు, భరతనాట్యాలు వాయిస్తున్నాను. నాకు శివతాండం ఒకటి ప్రతి సంవత్సరం పెడతారు శ్రీశైల దేవస్థానం. దానికి నాకెన్నో బిజులు వచ్చినాయి. మృదంగ సుధాకర, సునాథ సుధాకర, నాదశివ కిశోర, శివతాండం, పంచమృతంగ లైవిన్యాస విద్వాన్ అని ఇవన్నీ పేర్లు వచ్చినాయి. నేనేదో చిన్న పల్లెటూరులో పుట్టాను. చాలా మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగాను. భద్రాచలం, శ్రీశైలం, అన్నవరం, మొత్తం ఢిల్లీ, బాంబే మొత్తం అన్ని తిరిగాను. నాలో ఏమీ లేదు, ఏదో చిన్నవాడిని. మీ అందరికీ నమస్కారాలు. నమో నమః. ఒక భక్తులు ఉంగరాల వెంకట శేషగిరిరావు గారు 51 రూపాయలు కానుక ఇచ్చారు. బొగ్గులకు కూడా 320 అనుకోండి. వారికి వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వరుడు నిలబెడలా కాపాడుగాక. ఇంతసేపు ఉన్నది ఒక ఎత్తు, ఇప్పుడు వినబోయేది ఒక ఎత్తు అండి. ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు. నా పేరు నారాయణదాస్ భాగవతార్ అంటారండి. ఇది చాలా చిన్న కళాకారులు, ఎందరో మహానుభావులు ఈ దివ్య స్టేజీపై చెప్పిన ఉద్దండులు ఉన్నారు. నేను మరి నాగార్జున సాగర్ గత 36 సంవత్సరాల నుంచి దాదాపు 2400 హరికథలు చెప్పాను. ఇప్పటికీ ఉభయ రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయనగరం, మన కృష్ణా జిల్లాలో కూడా 5-6 గ్రామాలలో హరికథలు చెప్పాను. మా తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, ఆ ప్రాంత మహబూబ్నగర్ జిల్లాలలో చాలా కథలు చెప్తూ ఉంటాను. ఈ అవకాశానికి నాకు ఈ చక్కని స్థలం అంటే దివ్య స్టేజీపై అవకాశాన్ని కల్పించడానికి దోహదపడినటువంటి మా మిత్రులు, సాటి కళాకారులు బుర్రా శివరామకృష్ణ శాస్త్రి
కుమారుడైన బుర్రా పద్మనాభ శాస్త్రి గారి రమేష్ గారికి ఫోన్ చేసి, రమేష్ గారు కూడా చక్కని కళాభిమాని వారు, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పగ్గాలను మామూలు కాదు వీళ్ళు, ఎందరో దిద్దంతులకు హేమాహేమీలు అంటే వీళ్ళే. వీళ్ళు లేకపోతే హరిదాసు పగ్గాలు లేకుండా నా ఆడకదున్నట్టయింది. పగ్గాలు అంటేనే కరెక్ట్ గా సాలు పడుతుందండి. వీళ్ళు లేకపోతే పగ్గాలు లేకుండా ఇంకేం చేస్తారో ఎడుబడి తడిపోతాయి. అలాగే ఇలాంటి మహానుభావులు నాకు వాయిద్యం వహించడం నా అదృష్టం భావిస్తూ, నేను పెద్ద కళాకారుని కాదు, ఒక 10% వాళ్ళని, 90% వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100% వాళ్ళు ఎందరో. మరి రాత్రి తప్ప భారతి గారు, మరి ఎందరో మహానుభావులు, వాళ్ళలో చాలా చిన్నవాడిని. ఈ కథ ఎందుకంటే జనాలు బాగుంటే కాస్త భక్తి కట్టినట్టుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదండి, ఉన్న 10 మంది వింటున్నందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ద్వారకా నగరం పొలిమెరలోకి వెళ్ళాడు అర్జునుడు. బలరాముడు అంటే పాండవులు గిట్టదు కాబట్టి కుసత్తుల మీద అంతఃపురానికి పోతే ఎందుకు వచ్చేవారంటాడు. అందుకని పొలిమెరలో ఉన్నాడు. ఆ పొలిమెరలో ఉన్నప్పుడు ఆ ద్వారకా నగరం నుంచి మధురా నగరికి చల్లలమ్మడానికి పోతున్నారట గొల్లరావు. లంగా మౌడీలు కట్టుకుని ఆ చుట్టబట్టలు పెట్టుకొని చల్లకుండలు అలా ఇంటిగా పెట్టుకొని పోతూ ఉంటే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నదని చెప్పి ఒక పాట పాడుకుంటా పోతా ఉన్నారు. ఇందులో ఒక సందర్భం పెట్టారు. ఏమిటయ్యా అంటే, ఈ గొల్ల భావనంతా నిండుగా చల్లకుండలు ఇలా పట్టుకుని ఉయ్యారంగా నడుచుకుంటూ పోతున్నారు. కొంతమంది నడిస్తే అందంగా ఉంటుందండి, కొంతమంది నడిస్తే రోడ్డంతా వేడదే. ఈవిడ అందంగా లంగామౌళిని కట్టుకొని చక్కగా మేకప్ పెట్టుకొని అలా బొట్టు పెట్టుకొని ఏమిటయ్యా అంటే, వీళ్ళంతా కూడా అలా మొగలెదుక మొగల ఇలా వెళుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్ముడట ఆ యొక్క క్యాట్ బాల్ అంటారు, దాన్ని గుల్వర్ అంటారు తెలుగులో. ఈ క్యాట్ బాల్ తీసుకుని ఆ వెనకాల ఈ గొల్లమామని ఎత్తుకున్నటువంటి చల్లకుండల వెనకాల తక్కువ కొట్టేవాడు. ఆ కొడితే ఆ కుండకు చిల్లు పోయి ఆ చల్ల కారుతా ఉంటే వీళ్ళు వెనకాల పోయి ఆ చల్లని తాగుతా ఉన్నది. వీళ్ళు మధురానగర్, ద్వారకా నగర్ నుంచి మధురానగర్కి వచ్చే వరకు కుండలు ఖాళీ అయిపోయి, అప్పుడు అంటారంటే వీళ్ళు మధురా నగరి పట్టకు మా ముట్టకు మా పైట పట్టకు ముట్టకు మా పైట అయ్యా, మేము చల్లకుండా ఎత్తుకొని పోతూ ఉంటే ఆ ద్వారకా నగర్ నుంచి మధురా నగర్ వచ్చే వరకల్లా మా కుండలో ఉన్న చల్ల మొత్తం తాగేసాం. మరి మా భర్తలు ఏమన్నారు, ఏమే మధురా నగర్కి వెళ్ళి చల్లలమ్ముకొస్తారా, డబ్బులే అంటే మేమేం సమాధానం చెప్పాలి అని సందర్భోచితంగా ఈ యొక్క పరమ సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క నిమిత్తారు. ఆయన అన్నాడు, బలరాముడంటే పాండవులంటే, బలరాముడికి పాండవులంటే గిట్టదు కాబట్టి, నేనంటే అసలు గిట్టదు కాబట్టి తన చెల్లెల సుభద్రను దుష్టబుద్ధి గలవాడైన దుర్యోధనుడికి ఇచ్చి బలి చేస్తాడని మాట ఇచ్చాడేమో. మరి సుభద్ర నాకెట్టా దక్కుతుంది?
ఏం చెయ్యాలి, ఎలాగైనా సరే అనుకున్నాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, సొమ్ములు లేకను ఈ మధురానగరి ద్వారకా నగరంలో స్థలం మీద గొల్లభామని ఇంత అందంగా ఉన్నారు. సుకుమారమైనటువంటి అందమైనటువంటి సుభద్ర అంతఃపురంలో ఇంకా ఎంత అందంగా ఉంటుందో. ఈ గొల్లభామలు కేవలం బట్టలు మాత్రమే వేసుకున్నారు తప్ప సొమ్ములు కూడా లేవే. సొమ్ములు లేక ఈ పడతులు, ఆహా, సొమ్ములు లేక ఈ పడతులు, ముహరం కూడా మోహమున ముప్పగాలిన కనుజులు, సౌందర్యవతులు కాబోము భార్యామణి సుభద్రయేన ఉండులో. కాబోయే భార్య ఎలా ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన గొడవలే, అక్కడికి వెళ్ళాడు. ఎవరైనా అర్జునుడని గుర్తుపడితే మళ్ళీ మరణం చేతులు వెళ్ళిపోతారని ఆ చేతులు పైకెత్తాడు, కళ్ళు మూసుకున్నాడు. ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తున్నాడట. ఎలా బాలకృష్ణ మురళీధర మురళీధర మురళీ మోహన కృష్ణ గారే, మురళీ మోహన కృష్ణ గారే, మురళీ పరమ గోపాల పాలు బలార, పరమ గోపాల పాలు బలార, నరసిను దేవరురా. దైవమెవరురా, నగోవారిలో నన్ను నైక చేయగురా, నగోవారిలో నైక చేయగురా. దిర దిర జననము, దిర దిర జననము. కృష్ణ కృష్ణ అలా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆలాపాన ఈ యొక్క ఆలకింపు విన్నాడు. అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ, ఆహా ఎవరప్ప, మా బాబా అర్జునుడా, అయ్యో ఏదైనా ఆపదేమన్నా వచ్చిందా అండి, అంత భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. భక్తి అంటే ఎలా ఉండాలండి, ఒక ఆవిడ కదా ఏమేమే కాళ్ళు వస్తున్నాయో కాస్త కాళ్ళు వస్తలేదని అంటే, నేను ఇంట్లో పని చేస్తున్నాను, పంట చేస్తున్నాను, తర్వాత నీకుతున్నాయి బాగా వచ్చేసి
కాళ్ళు చూతా ఉంటే నడుము వస్తుంది కదా అన్నాడు. నడుము కూడా వచ్చావు, నడుము వచ్చితే వచ్చావు కానీ భుజాలు కూడా నొస్తున్నాయి అన్నాడు. భుజాలు వచ్చితే వచ్చావు కానీ మెడ కూడా నొప్పి వేస్తున్నా, గట్టిగా వచ్చేసింది, దెబ్బకి చనిపోయాడు. మరి అలాంటి భక్తి కాదు. కృష్ణ అలా చేతులు పైకెత్తాడా, కళ్ళు మూసుకున్నాడా, ప్రార్థన కృష్ణ 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 అంటున్నాడు. బాగానే వచ్చాడు కృష్ణ భక్తుడు. ఎలా? ఓహో, మా బావగారు అర్జునుడా ఏం పని మీద వచ్చాడబ్బా? తీర్థయాత్రలు అయిపోయాయి, మరి ఇంద్రప్రస్థపురం పోవచ్చుగా, ఇదెందుకు వచ్చాడు? ఓహో, ఏదో వ్యవహారం ఉన్నట్టే ఉంది, చిన్న నాటకం ఆడతానని ఆయన చేతులు పైకెత్తాడు. కృష్ణ 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 అంటున్నాడు. హృదయంలో అడిగి తొంగి చేశాడు కృష్ణ పరమాత్మ. ఇలా చూశాడు. ఆ నోరు మాత్రమేమో కృష్ణ కృష్ణ అంటుందండి, లోపల ఏమంటుందో తెలుసా? సుభద్ర సుభద్ర సుభద్ర. ఓ ఈయనగారు మా చెల్లెలు సుభద్ర కోసం వచ్చాడని చెప్పి చిన్న నాటకం ఆడతానని ఆ కృష్ణుడు పోయి మాయగా మారి సుభద్ర అయ్యాడు. సుభద్ర అయ్యి వయ్యారాలని వలగమోసుకుంటూ అసలు సుభద్ర అట్లా కొడతాడు, ఈయన వేషం వేసుకున్నాడు, మాయ 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 సుభద్ర అయ్యాడు. ఓ బావా, ఓ బావోయ్, ఓ అర్జున బావా, కృష్ణ 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 శుభ కృష్ణ శుభ బావా అలగవా? సరే స్వామి నిన్నే కోరినా అందరిలో గెలుపొందిన అందరిలో గెలుపొందిన అందరాడా అందరాడ నీ పొందు ఓ బావా, ఓ అర్జున బావా, అర్జున బావానికి ఆగ పెట్టాడు, కళ్ళు తెరిచాడు. సుందరి, ఎవరు నీవు? బావా, నేనే బావా, నీ కాబోయే భార్యను ఎతకబోయినదిగా కాలికి తగిలినట్టు ఎతకబోయినదిగా ఎతకబోయినదిగా కాలికి తగిలినట్టు ఏమదృష్టం! నేనెవరి కోసం వచ్చానో వారే నాకెందుగా వచ్చారు. ఇంతకన్నా అదృష్టం ఏముంది నాకు? ఇక మీ అన్నయ్యలతో నాకు పలేదు. సుభద్ర, ఎంత అందంగా ఉన్నావు! ఏమి నీ చేతులు, ఏమి నీ చెంపలు, ఏమి నీ నడుము, ఏమి నీ కట్టుబొట్టు, ఏమి ఇంత వయ్యారంగా ఉన్నావు! ఆహా సుభద్ర, ఏమి ఆ సుకుమారమైన చేతులను ఒక్కసారి నా చేతులకు తగిలించవాలన్నా? బావా, నేనంటే నీకు అంత ఇష్టమా? అంత ఇష్టం కాబట్టి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను అన్నాడు. అలాగా బావా, సరే నా చెయ్యి అడుగుతున్నావు కదా, చెయ్యి మాత్రమే ఇస్తాను, ఏమనొద్దు. అదే చెయ్యి అన్నాడు. ఆ చెయ్యిని అలా పట్టుకున్నాడు. ఓహో, ఏమి చేతులు, దూది పింజలాగున్నాయి నీ చేతులు సుభద్ర అని ఇలా లాక్కున్నాడు. ఇలా లాక్కుని ఈయన ఎడమ చెయ్యి ఆమె ఎడం భుజం మీద వేసి ఇలా లాక్కున్నాడు. లాక్కుని ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఆమెను తీసుకొచ్చేసి ఆ ఎడమ చేత, ఆ కుడి చేత ఆమె చెంపల మీద ఇలా చెయ్యేసి రాస్తున్నాడు. ఆ సుభద్ర, ఎంత సుకుమారంగా ఉన్నాయి నీ చెంపలు, దూదులాగా ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు మొత్తం నాకు సొంతం అవుతావు కదా సుభద్ర.
ఆహాహా, ఓహో, అలా అలా రుద్దుతున్నాడు. అలా రుద్దుతున్న సమయంలో ఆ సుభద్ర పోయి కృష్ణుడయ్యాడు. ఆ కృష్ణుడైనప్పుడు ఇలా చంపలు రాస్తున్నాడు కదా, ఆ చంపలు రాసే సమయానికి అంత మెత్తగా తగిలిన చంపలు కాస్త బొరుసుగా వెళ్ళాడు. ఎవరి సుభద్ర, ఎంతసేపు నీ చంపలు మెత్తగా ఉన్నాయి, ఇప్పుడు బొరుసుగా తగ్గుతున్నాయి అనగానే, నేను మీసాల సుభద్రను బావా అన్నాడు. బావా కృష్ణ, ఆహా శరణు శరణు శరణము కోరి దినయ్యా, శరణము కోరి దినయ్యా కృష్ణ. బాబా నాకు క్షమించు, నేను తెలియకన్నా. ఓయ్ బాబా అర్జున, చూశారండి ఆయన పరమాత్ముడు, ఈయన మానవుడు. కానీ కృష్ణ పరమాత్ముడిని అర్జునుడు బావా అంటే ఈయన బామ్మర్ది అల్లా, ఈయన కూడా బావా అన్నాడు. వాళ్ళిద్దరు బావలే, ఒకరికొకరు బావలే, బావమార్గులు గారండి. ఎందుకు వచ్చామే అన్నాడు. మీరు వెలవంది ఉంది బాబా, బాగొచ్చాడు. కానీ అర్జునుడికే ఇచ్చి పెళ్లి అయ్యాలని నా మనసులో ఉంది సుభద్రడు. కానీ మా అన్నయ్య బలరాముడికి ఏముందో తెలుసా, దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. బాబా నీ దండం పెడతా, నీ కాళ్ళు బతుకుంటా, ఎలా నేను సుభద్రను నాకు దక్కే ఉపాయం చేయాలి. అర్జున, సుభద్రను నీకు దక్కే ఉపాయం చేస్తాను, కానీ ఒక మారువేషం వేసుకోవాలయ్యా. సుభద్రను నాకు దక్కిస్తానంటే ఏ ఏట్లో దూకమన్నా, ప్రేమ అంటే అలాంటిది, ఏ ఏట్లో దూకమన్నా దూకుతానంటున్నాడు. ప్రేమ చూశారు ఎలా ఉందో. ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా కాశీకి వెళ్ళారట. కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకునే ముందు గంగలో స్నానం చేసి ఇలా దోసిట్లో నీళ్లు పట్టుకుని ఇలా వదులుతూ ఉండాలి. ఆ వదులుతూ ఏదన్నా ఒకటి వదిలేయాలి. ఇక్కడి నుంచి నేను ఉల్లిపాయ తినను అంటే జీవితంలో ఉల్లిపాయ తినకూడదు. ఇప్పటి నుంచి నేను నెయ్యి తాగను అంటే జీవితంలో నెయ్యి తాగకూడదు. అది సిస్టమ్. ఈ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు కాశీలో, అది గంగలో స్నానం చేశారు. ఇలా చేతిలో నీళ్లు పెట్టుకున్నారు. ఏమండి ఏం వదిలి పెడదాం, నువ్వేం వదిలి పెడతావో చెప్పాను. ఏం లేదండి, నీళ్లు బట్టి నేను చెప్తాను. ఆయన అన్నాడు, ఏమే నేను ఏం వదిలి పెడుతున్నానో తెలుసా, ఎక్కడన్నా మాట్లాడాలంటే సిగ్గు వద్ది, ఎవడేమన్నా మాట అంటే నేను శరం వస్తుంది, కాబట్టి సిగ్గు శరం రెండు వదిలేస్తున్నాను అన్నాడు. నేను సిగ్గు శరం వదిలేశాను, నువ్వే వదిలేస్తావు. సిగ్గు శరం నేను మూడి నాకెందుకు, నిన్నే వదిలేస్తూ అన్నాడు. కాబట్టి అక్కడ ప్రేమ నిజంగా ప్రేమించేశాడు. సుభద్ర నాకు భార్య అన్నాడు. ముని వేషం ఎత్తిచ్చాడు, కాషాయవస్త్రాలు ఎత్తిపించాడు. ఏది ఆ కమండలం పట్టించాడు, దండకట్టె పెట్టించాడు, యుద్ధులు ఎత్తాడు, విభూతి రేఖలు పెట్టేశాడు, రుద్రాక్షమాలు వేశాడు, చెక్క చెప్పులు వేశాడు. ఇక అర్జునుడు అంటే ఎవ్వడు గుర్తుపట్టలేదు. ముడి వేషం వేయించాడు. ఏమై ఈ ముడి వేషం వేసుకున్నావు కదా, ద్వారకా నగరం పక్కనే ఉన్న రైవతకాటి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక అశోక వృక్షం ఉంది. అశోక వృక్షం కింద పెద్ద బండ ఉంది, అరుగుంది. అరుగు మీద కూర్చో, నేను చేసే ఎత్వారాలు నేను చేస్తాను. కానీ ఎవరొచ్చినా కూడా ఏం మాట్లాడినా నారాయణ 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 అంటుండు, అంతకన్నా వేరే మాటల నోట్లో నుంచి రాని. సరే చిత్తం బాబా, ఎవరొచ్చినా సరే నారాయణ అంటున్నాడు. సరే బాబా. అయ్యా ఇక ఈ ముడివేషం వేసుకున్నటువంటి ఆ అర్జునుడు ద్వారకా నగరం పక్కనే ఉన్న రైతు గారి పర్వతం మీద తపస్సులు కూర్చున్నాడు. నారాయణ నారాయణ నారాయణ. బలరాముని దగ్గరకు వచ్చాడు కృష్ణ పరమాత్మ. అన్నయ్య గొప్ప ముని వచ్చాడు. ఎక్కడ రైవత ఘాటి పర్వతం ఉన్నాడు. ఆ బలరాముడికి మునులంటే మహాప్రేమ. ఒరే సేవక, ఇట్లంటే బట్లారా, రైవత ఘాటి పర్వతం మీద గొప్ప వరాలిచ్చే ముని వచ్చాడంట. మా తత్వశక్తి సంపన్నుడట. ఏ వరం కోరితే వరం ఇస్తాడట, ఏది కోరుకుంటే అది తీరుస్తాడట. ఇదిగో ఓ పని చేయి, ద్వారకా నగరం మొత్తం చాటింపు చేయండి. మీకే ఏ కష్టాలు ఉన్నాయో నువ్వు కోరుకుంటే తీరుస్తాడన్నాడు. అప్పుడు డప్పులు తీసుకున్నారు పక్కట్లు. ఓ ద్వారకా నగర వాసులారా, ద్వారకా నగరం పక్క
పక్కనే ఉండబడినటువంటి రేవత కాదు పర్వతం మీద గొప్ప వరాలిచ్చే ముని వచ్చాడు. ఏం వరం పోతే ఆ వరం ఇస్తాడట, మీ బాధలన్నీ తీరుస్తాడట, అందరూ కూడా సేవ చేయడానికి పూజ చేయడం మానో సాధింపు చేశారు. ఆ ద్వారకా నగరంలో యాదవులు ఎక్కువ. ఓ ఎక్కడన్నా వారి పుల్లన్నా ఆ స్వాముల వారిని దర్శించడమే మహాపుణ్యమురా అని చెప్పి అందరూ కూడా గంగలోకి వెళ్ళారు. గంగ దగ్గరికి వెళ్ళారు, అందరూ స్నానాలు చేశారు, గోతులు బిగించుకున్నారు, కాళ్ళ గజ్జలు కట్టుకున్నారు. ఏముంది ఒంటి మీద నూరు పోగులేదు, ఇదొకటి గోచి తప్ప. ఇక కాళ్ళ గజ్జలు కట్టుకుని ఎడమ చేత యాపాకులు పట్టుకున్నారు, కుడి చేత ఏమిటి అది కొనగా తీసుకున్నారు. ఇక బాదుకుంటా ఉన్నారు. తప్పెట్లు, అరంబాజలు, సన్నాయి మేళాలు, డీజే బాజాలు బ్రహ్మాండంగా ఇక చూడాడుకుంటూ వస్తా ఉన్నారు. ఇట్లా మగవాళ్ళంతా ఎదుర్కొంటా వస్తా ఉన్నారు స్వామి వారి దగ్గరికి. ఈ ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారయ్యా, ఏమే చంద్రకళ చచ్చి వాళ్ళంతా ఎగురుతుంటే మనం కూడా ఎగరకుంటా. వీళ్ళు కూడా బోనాలు ఎత్తుకున్నారు, నైవేద్యాలు ఏంటి బాగా కొత్త చీరలు కట్టుకుని, పట్టు చీరలు కట్టుకుని, పూలు పెట్టుకుని, సొట్ల బట్ట పెట్టుకుని, ఆ పెద్ద కుండలు పెట్టుకుని, ఆ నైవేద్యం అంటే బోనం అంటారు. అక్కడ వ్యాపారాలు పెట్టుకుని ఆపండు కంచుడు పెట్టి దాంట్లో దీపాలు వెలిగించి ఈ వాళ్ళు కూడా మొదలు పెట్టారు. అలా వస్తున్నారు. అలా వస్తుంటే వాళ్ళు అనుకున్నారు, ఏమే మగవారు సిగాలు అంటారు, ఒళ్ళు నిండుకోవడం. ఒళ్ళు నిండుకోవడమా ఏమంటారు ఇక్కడ, అదేంటారా ఒళ్ళు, దీన్ని ఏమంటారు సిగాల, ఒళ్ళు నిండుకోవడం అంటారు. అంటే ఊగుతా ఉంటారు ఇలా. అలా వస్తా ఉన్నారు. 90 మందికి 10 మందికి నిజంగా ఒళ్ళు నిండుకుంటే 90 మంది వాళ్ళకు ఒళ్ళు నిండుకుంది కదా, మనం ఊక్కపోతే బాగా వీళ్ళు ఉట్టిగా ఊగుతున్నారు ఇలా. ఇక ఈ ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము కూడాను ఆ వేసుకుంటే వాళ్ళ మగవాళ్ళంతా ఎగురుతుంది, మేము ఊరుకుంటావా అంటే వీళ్ళు కూడాను ఆ కుండలు అక్కడ పడేసి ఆ నెత్తులు ముడి ఇప్పి ఇలా ఏరు మోస్తున్నారు కింద. బొట్లు మొత్తం ఇలా పెట్టుకున్నారు. ఆ యాపాకు పసుపు నోట్లో పోసుకున్నారు. పోసుకుని వినారు నా నేను కూడా వినారు ఆడు కూడా కొన్ని పెట్టారు. ఇలా ఒకరు కాదండి, 100,000 మంది వస్తున్నారు ఈ స్వామి వారి దగ్గరికి. ఆయన బోరగొట్ట మీద కూర్చున్నాడు, అశోక వృక్షం కింద అడుగు మీద కూర్చున్నాడు, కాశావతం కట్టుకున్నాడు. నారాయణ నారాయణ నారాయణ. ఈ జనాలంతా వస్తా ఉంటే ఒక్కసారి కళ్ళు వచ్చారు. నారాయణ ఇదొక్కడ బాధ. కృష్ణుడు మామూలుడు కాదు, పైకి ప్రేమన్నట్టు నటించి ఈ కృష్ణుడు బలరాముతో చెప్పినట్టు, అన్నయ్య మన సుభద్రను దుర్యోధనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు కదా. అర్జునుడు సుభద్ర కోసం వచ్చారు. అక్కడ భార్య వేసి వేసుకుని అక్కడ కూర్చున్నారు. అనగానే ఈ బలరాముడు సైన్యాన్ని నాగిది పంపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 కొద్ది ఉన్నారు. పోనీ వాళ్ళతో యుద్ధం చేద్దామంటే నా దగ్గర ఒక బారు లేదు, లేదా గాంధీ లేదు, ఎందుకొచ్చిన కూడా నన్ను వచ్చి తలా ఒక దెబ్బేసి వేస్తారు, దెబ్బలు తెచ్చిపోతాను. నాకు ఈ సుభద్ర ఒడ్డు పాడుతుంది కాదు. ఏం మైకయ్యా ఇది, ఈ సుభద్ర ఒడ్డు ఏమవుతుందని చెప్పి ఇలా వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఈ సన్నాయి మేళాలు డబ్బు తప్పటి చప్పట్లు వినిపించాయి. వీడు నాతో యుద్ధం చేయడానికి రావడం, ఏ మాతో నాకు సేవలు పూజ చేయడానికి వస్తుందంటే చెప్పి మామూలుగా కూర్చోడు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. అందరూ వచ్చారు. అందరూ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరత్తులు వెలిగిస్తున్నారు. బాధలున్న వీధ వాళ్ళమయ్యో ఓ సారో
సాగువరాలిచ్చే స్వామి బాడలున్న వీరవాడమయ్యో బాడలున్న వీరవాడమయ్యా బాడలున్న వీరవాడమయ్యా మా బాడలన్నీ గాడ చేసి బోధ చేసి చెప్పగల బాడలున్న వీరవాడమయ్యా సారే 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 బాడలున్న వీరవాడమయ్యా బాడలున్న వీరవాడమయ్యా అని ఇలా ఎవరు కోర్చుకొని కొడుతున్నారు. ఆ అగరత్తుల వాసన భరించలేక సరే ఎవరు ఊర్లో ఏదో ఏమండి నాకు పెళ్లి అయిందండి పిల్లలు కాలేదంటే నీకు తప్పకుండా 2 నెలల్లో పిల్లలు పుడతారన్నట్టుగా నారాయణ నారాయణ అంటుంది. ఎవరి నాకు 30 రోజులు సంఘ చేసి నారాయణ నారాయణ అరే నారాయణ అంటే మనకు దీనిందా ఆయన నారాయణ అంటే మన కోరికలు తీరినట్టే. ఇక నారాయణ మాట నుంచి వేరే మాట రాబోతుంది కృష్ణ పక్కన చెప్పాడు కాబట్టి నారాయణ అందరి పూజలు అయిపోయాయి. ఈ లోపల అంతఃపుర వాక్షం ఉంది. బలరాముడు సత్యభామ సాత్యక సమేతుడై శ్రీకృష్ణ పరమాత్ముని సమేతుడై ఆ అంతఃపురంలో నుంచి అందరూ వస్తున్నారండి. అప్పుడు కృష్ణ పరమాత్మ సేవ చేశాడు. జాగ్రత్త అన్నయ్య, అందులో మా సత్యభామ మహాఘోరం కనిపెట్టిందా నీ బండారం బయటపడతా. నారాయణ 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 అలా సేవలు చేస్తున్నారు. అప్పుడు బలరాముడు కూడా సేవలు చేశాడు. నమస్కారం పెట్టేసేశాడు. నమస్కారం స్వామి అన్నాడు. నారాయణ నారాయణ అన్నయ్య స్వామివారి నమస్కారం పెట్టావు కానీ కాస్త నడుముంచి నమస్కారం చేస్తే ఇంకా పుణ్యం ఉంటుంది. సరే నుంచి నమస్కారం పెట్టాడు. నారాయణ 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 సాష్టాంగ నమస్కారం పెడితే ఇంకా పుణ్యం ఉంటుంది అన్నాడు. నారాయణ నారాయణ అన్నాడు. అట్లాగే పెట్టాడు. కాళ్ళు కడగమన్నాడు. కాళ్ళు కడిగాడు. కడిగిన నీళ్లు నెత్తిని చల్లుకోమన్నాడు. చల్లుకున్నాడు. ఎందుకంటే సుభద్ర నుంచి పెళ్లి చేస్తే కాళ్ళు కడిగా కన్నాదాన్ని చేయాల్సింది కదా. అప్పుడు కడిగిచ్చే కాడు ఇప్పుడు కడిగిచ్చే. అయితే బలరాముడు కృష్ణుడు అన్నాడు కృష్ణుతో, తమ్ముడు మన రాజ్యంలో ఈ శ్రావణవారం 1 నెల రోజులు అత్యజమిస్తాం. అక్కడ ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ లో గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ శ్రావణ మంచుడా 1 నెల రోజులు మన రాజ్యంలో ఉంటే ఈ శ్రావణ వారు మనకు కూడా బరకత ఉంటది అన్నాడు. సరేననే అన్నాడు. ఓ శ్రావణ వారు మా రాజ్యంలో 1 నెల రోజులు ఉంటారా? నారాయణ 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 ఒప్పుకున్నారండి. ఆ యొక్క పల్లకి తీసుకెళ్లారు. ఆ యొక్క పద్మశాల అనేటువంటి ప్రాంతంలో ఆ గెస్ట్ హౌస్ లో పనిచేసి కూర్చోబెట్టేశారు. ఇక శ్రావణ వారికి బలరాముడు అంటున్నాడు, నాయనా కృష్ణ నేను 12 నెలలు అంతర్దీపాలు నడతానురా. కాబట్టి నేను ఇప్పుడు వెళుతున్నాను. మరి ఈ యొక్క స్వామివారి సేవ చేయడానికి మనిషి కావాలి కదా, చెప్పన్నయ్యా. ఓ స్వామివారు ఈ 1 నెల రోజులు మా రాజ్యంలో ఉంటారు. మా అతిథులు స్వీకరిస్తున్నారు కాబట్టి మీకు సేవ చేయడానికి మనిషి కావాలి కదా. నారాయణ 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 మగ మనిషి కావాలా? నారాయణ నారాయణ ఆడ మనిషి కావాలా? నారాయణ 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 పెళ్ళైన కావాలా? నారాయణ నారాయణ పెళ్లి కాని కావాలా? నారాయణ నారాయణ పెళ్లి గారి అమ్మాయి కావాలి. పెళ్లి గారి అమ్మాయి కావాలట. 1 నెల రోజులు సేవ చేయడానికి స్వామివారి అంటే అప్పుడు పెళ్లి గారి అమ్మాయి మంది ఎందుకంటే మన చెల్లెలు సుభద్ర ఉందిగా, ఆ అమ్మని పంపిద్దాం. ఏమంటాడు? అన్నయ్య రోజులు బాగా నీకెందుకురా, నేను ఈ రాజ్యానికి రాజును, నీకు అన్నయ్యను, సుభద్రకు అన్నయ్యను. నేను చెప్పిన మాట నువ్వు వినాలా, నువ్వు చెప్పిన మాట నేను వినాలా? వెళ్ళు అడుగు. ఓ స్వాముల వారు పెళ్లిగా అమ్మాయిని ఎవరు పంపించరు. మా చెల్లెలు సుభద్ర ఉంది, ఆమెను పంపిస్తావు. నీకేమన్నా అభ్యంతరమా? ఆ చెల్లెలను పంపిస్తానని చెప్పి, అమ్మా సుభద్ర రేపటి నుంచి స్వాముల వారికి సేవ చేయమంటే సరిదించామే. ఆ రోజు నుంచి ఆయన వెళ్ళిపోయాడు బలరాముడు. స్వాముల సేవకు వెళ్ళాగే సాముల సేవకు వెళ్ళాగే వేగమురాలే జనులారా సాముల సేవకు వెళ్ళాగే. అప్పుడు సుభద్ర ఈ స్వామి వారు అశోక వృక్షం మీద కూర్చున్నారు. నారాయణ నారాయణ మంత్రం చెప్తున్నారు. ఈయన ఆమె బాధ ఎట్టుందయ్యా? ఆ పన్నశాల మొత్తం శుభ్రం చేయటం, పూజకు కావాల్సిన పూలు తేవడం,
మరి మొత్తం తయారు చేయటం, దీపాలు ముట్టించడం, ఈ స్వామి వారికి అన్నం భోజనం అన్ని కూడా తీసుకురావడం ఇలా జరుగుతుంది. ఆ సుభద్ర మాత్రం స్వామి భక్తితో సేవ చేస్తుంది కానీ ఈయన ఒక ప్రాణం ఆగడం లేదండి. ఆ సుభద్ర కాబోయే భార్య పక్క పక్కనే తిరుగుతూ ఉంటే ఉమానపై ఇచ్చే ముక్కుని జలకర్ర బలకరిస్తావు. ఆ సుభద్ర అటుమళ్ళినప్పుడే ఆహా సుభద్ర ఏమందవే నీ అందవి, ఆ అందం నాకు ఎప్పుడు సొంతం అవుతుంది. ఇటుమళ్ళినప్పుడే నారాయణ నారాయణ నారాయణ, అటుమళ్ళినప్పుడే ఆహా ఏం నడకి నీ నడక ఎంత అందంగా ఉన్నది. ఇటుమళ్ళినప్పుడే నారాయణ నారాయణ. ఇలా 1, 2, 3, 4, 5 వారు ఇలా సేవలు చేస్తాము, నేను చేయించుకుంటున్నాడు, జరుగుతా ఉంది. కొన్నాళ్లకు మట్టుకు అనుకున్నాడు ఆహా ఈ దరిద్రం ఆశ్రయించాడు మా బావ కృష్ణ పరమాత్మ. అసలు సుభద్ర కోసం వచ్చిందే నేను. మరి సుభద్ర నా పక్కనే ఉంది, నాకు సేవ చేస్తా ఉంది, స్వామిని నమ్మి చేస్తా ఉంది. మరి జ్ఞానవంతులు కదా, కాబోయే భార్య కదా, ఒకనాడు అంటే పోరా. ఓ సుభద్ర, నేను మునిని కాదు, నీ కుంతి కుమారులను, పాండు కుమారులను, పాండవ మధ్యములను నీ కోసం వచ్చాను, నేను అర్జునుణ్ణి అని చెబుదాం అనుకుంటున్నాడు. సమాయత్తం అవుతున్నాడు. ఓ సుభద్ర అంటున్నాడు. ఏమిటి సాయి అంటారు. ఏమి లేదు అన్నాడు. పూలు లేదు అన్నాడు. ఇలా అందాం అనుకుంటున్నాడు, అర్జునుడు అందాం అనుకుంటున్నాడు. బాంబు ఆ అమ్మాయి నేనంటే నాకంటే ఆ అమ్మాయి ఇష్టమే, మరి ఆ అమ్మాయికి నేను ఇష్టం ఉండొద్దా? ఇష్టం లేకపోతే ఎంతమంది తీసుకొచ్చి కొట్టిస్తావు? ఆ వచ్చిన వాళ్ళతో యుద్ధం చేయడానికి నా దగ్గర ఒక చిన్న కత్తి కూడా లేదు, ఏమన్నా కానీ అని అలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 రోజులు అయిపోయాయి. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? 1 రోజు. అబ్బా ఒక్క రోజేముంది, అసలు బండారు నేను బయట పెట్టనే. మరి ఎలా సుభద్ర నాకు ఎట్టదక్కుంది? ఏమన్నా రాని పిలుస్తాను, వస్తుంది. అయితే అవతలడ్డు లేకపోతే యువతలడ్డు, చస్తే సత్తా బట్టే భర్త, పిలుస్తాను వస్తుంది. నేను అర్జునుడే నీ కోసం వచ్చానని పిలుస్తాను అన్నాడు. ఇక పిలుస్తున్నాడు. ఎలా? కరుసంగజేయ రమణ స్వామి సెలవే మన, కరుసంగజేయ రమణ సారి సెలవే మన, పూలు తెచ్చి దివాయటం చేపద మహానుభావ నీ చిత్తమేమన్న లేక వడ్డింపు మాయటం. ఎలా పిలిచారయ్యా సుభద్రను అర్జునుడు చెప్పడానికి? అవా సుభద్ర ఇలా అన్నాడు. కన్ను కొట్టాడు. ఏంటబ్బా ఈ స్వాముల వారు నన్ను పిలిచి కన్ను కొడుతున్నాడు? అలాంటి వాడు కాదులే, ఏదో నన్ను పిలిచే సమయానికి ఆ కంట్లో దోమ ఈగో పడ్డట్టుంది, అందుకని కన్ను కొట్టినట్టు నాకు అనిపించింది. కానీ ఆయనకు అలాంటి ఉద్దేశాలు ఏముండవు. పిలిచారు కదా, వెళ్ళారు కదా. స్వామి పిలిచారు కదా, ఏంటి చెప్పండి. సుభద్ర అది అదే అదే అది చెప్పుదులా వద్దా, చెప్పుదులా వద్దా, చెప్పుదులా వద్దా? ఏమిటి స్వామి పిలిచారు వచ్చాను, అది ఏది అంటున్నారేంటి? పూలు తెచ్చావా? పూలు పూలు పూజ చేసుకోవాలి కదా, పూలు అమ్మనైనా తప్పించుకున్నాను. కరుసంగజేయమని సెలవే మన పూలు తెచ్చి మాయతంతు చేనుపగ మహానుభావ నీ చిత్తమేమన్న లేక వడ్డింపు మాయతంతు చదములను నిలువ తప్పిదనేమన్న నీ సేవలకు బహుమతి చేతులంటూ. ఇక ఆ రోజు అయిపోయింది. ఇంకెన్ని రోజులు? 1 రోజే. ఉదయం పూట అనుకున్నాడు ఏమన్నది అని. నిన్నంటే కన్ను కొట్టి పిలిచారు, ఇప్పుడు చేయి పెట్టి పిలుస్తాను. సుభద్ర ఇలా ఇలా అర్జెంటుగా రమ్మన్నాడు. ఎంత అర్జెంటుగా పిలిచాను అంత. స్వామి వచ్చేసాను, ఏం కావాలి? అదే అది చెప్పుదురా వద్దా? చెప్పు, ఏమన్నా కానీ చెప్పేస్తా. సుభద్ర ఎందుకు పిలిచారంటే స్వామి అదే నేను నాకు అన్నం పెట్టాడు. అర్జునుడు అలవై భయమయ్యి అన్నం పెట్టమన్నాడు. పెదవులను విలువ తప్పిదనే మన్నా నీ సేవలకు బహుమతి చేస్తున్నట్టు.
అబ్బా ఈ సుభద్రను నేను అర్జునుడిని నీ కాబోయే భర్తని అని చెప్పుదామంటే ధైర్యం ఆడడం లేదే. మరి అమ్మాయికి ఇష్టం లేదో ఏమో, ఇష్టం ఉంటే పర్వాలేదు. అబ్బో అని పెదవులు కొనుక్కున్నాడు. అనగానే అప్పుడు ఏమిటి స్వామి నా కళ్ళి చూసుకుంటే పెదవులు కొరుకుతున్నాడు. అబ్బాయి ఈ పెదవులకు ఎక్కడ పనిలేదు కదా, ఇప్పుడేం సమాధానం చెప్పాలా? పెదవులను మీరు తప్పిదనేమన్నా నీ సేవలకు బహుకుతి ఈ పెదవులు ఇచ్చినందుకు ఏం సమాధానం చెప్పాలి? సుభద్ర పెదవులు ఎందుకు ఇచ్చానంటే నాకు ఇంత బాగా చక్కగా ఈ నెల రోజుల నుంచి సేవ చేశావు కదా, నీకు వెళ్ళేటప్పుడు ఏం బహుమతి ఇవ్వాలో అని ఆలోచన చేసుకుంటూ పెదవులు కొరికారు. ఈ కథ అయిపోయింది. ఆ రోజు అన్నదట, స్వామి నేను ఒక మాట అడుగుతాను, నీకేమైనా కోపం వస్తుందా అని. అడుగు వెళ్ళాడు. దైవత్వములు దైవత్వములు నీకు దైవతములు వాడిగతాడు నేనెత్త కొడుకుమా, వాడిగతాడు నేనెత్త కొడుకుమా, స్వామి మీరు నాకు దేవునితో సమానం, ఒక మాట అడుగుతాను చెప్పు అన్నాడు. అస్తినాపురం ఎప్పుడైనా వెళ్ళారా? అస్తినాపురమా? అస్తినాపురం ఎందుకు వెళ్ళలేదమ్మా, మన 2 నెలలు అక్కడే ఉండొచ్చానన్నాడు. అలాగే స్వామి, అయితే అస్తినాపురంలో అంతర్ధారమైనటువంటి ఇంద్రప్రస్థపురం నీకు తెలుసా? ఇంద్రప్రస్థపురం అడుగుతుందంటే మమ్మల్ని ఏమని అడుగుతారా? ఇంద్రప్రస్థపురమా? ఇంద్రప్రస్థపురం నాకెందుకు తెలియదమ్మా, ఇంద్రప్రస్థపురంలో మా ఇల్లు కూడా ఉంది అన్నాడు. అలాగే స్వామి, అయితే ఇంద్రప్రస్థపురంలో నీ ఇల్లుంటే కుంతీదేవి నీకు తెలుసా? నన్ను గిట్లా అడుగుతారు. కుంతీదేవి నాకెందుకున్నారమ్మా, కుంతీదేవి ఇంటి పక్కనే మా ఇల్లు ఉంది. అలాగే స్వామి, అయితే కుంతీ కుమారులు పాండవులు నీకు తెలుసా? పాండవులు నాకెందుకు తెలియదు, పాండవులు నాకు ప్రాణ స్నేహితులు. అలాగే స్వామి, అయితే పాండవుడు నీకు ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా, పాండవ మధ్యముడు అదే పాండవ ఏంటి పాండవ మధ్యముడు? పాండవ మధ్యముడు అదే స్వామి అర్జునుడు. అర్జునుడా? అర్జునుడు లాగలేదు, అది అర్జునుడు అంటే అట్టని కాదు. అర్జునుడు వాడు అన్నం తింటే నేను తిన్నట్టే, వాడు వెంటనే నేను తెచ్చే అంత ప్రాణం స్నేహితులు. అలాగే స్వామి, అమ్మాయి నేను ఒక మాట అడుగుతాను. అస్తినాపురం అడిగావు, ఇంద్రప్రస్థపురం అడిగావు, కుంతీదేవిని అడిగావు, పాండవులను అడిగావు. అందులో ప్రత్యేకంగా పాండవ మధ్యముడు అర్జునుడిని గురించే ప్రత్యేకంగా అర్జునుడు దర్చుకున్నప్పుడు ఏదో సిగ్గుపడుతున్నావు. అర్జునుడికి నీకు ఏమన్నా న్యామ్యం ఉందా? స్వామి కుంతినకు నేనత్తనకు నీ కోడలునకు చెప్పుకొను, కుంతినకు నేనత్తనకు నీ కోడలునకు ఎంతయో నాకు ఇంత చూడు నేన బావ ఎంతయో నాకు ఇంద్రాగుడు నేన బావుడంట దైవసాములు మీరు అమ్మాయి అందరిని అడిగావు అర్జునుడి గురించి అంత ఇది కావడం అంటే, స్వామి ఇలాంటి దేవుళ్లకు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకోను. చెప్పు ఏం కాదు. మా అన్నయ్య బలరాముడు ఆ దుర్మార్గుడు దుర్యోధుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అంటే దుర్యోధనుడు నీకు ఇష్టం లేదా? అన్నవాడు చేసుకుంటారు స్వామి.
అయితే పాండవ మద్యము అంటే నీకు ఇష్టమేనా? పోలీస్ సాంగ్ నాకు సిగ్గవుతుంది. ఆ రోజుల్లో సిగ్గు బిడియాలు చాలా ఉండేవి. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత అత్తింటి మెట్టింటికి వస్తారు చూడండి. ఈ ఆడపిల్లలు వీళ్ళంతా కలిసి ఆయన కాళ్ళు కడిగినప్పుడు, ఆ దంపతుల కాళ్ళు కడిగినప్పుడు ఆ భర్త పేరు భార్య చెప్పాలి, భార్య పేరు భర్త చెప్పాలి. వీళ్ళు వరుస కడతారు. ఏమైనా పెళ్లిపిల్లగా కొత్త పెళ్లి చేసుకున్నారా, అమ్మాయి పేరు చెప్పు. సంధ్య అంటాడు, మొగోడికి ఏముంది అంటాడు. ఈడు అమ్మాయి అమ్మాయి మీ ఆయన పేరు చెప్పు, మీ ఆయన పేరు చెప్తే లోపల రాయిస్తారు అంటది. చెప్పు సిగ్గు మరి చెప్పు, మీ ఆయన పేరు చెప్పు. సురేష్ అని గొప్పలు వెళ్ళిపోతా అంటే సిగ్గు పడుకుంటూ లోపలికి వచ్చాడు. ఇప్పుడు అట్లా కాదు. ఓ దీపు 3 రోజులు నా మ్యారేజ్ తప్పకుండా రోడ్డు మీద అంటాడు. కాబట్టి ఆ రోజులకు ఈ రోజు తేడా ఉంది. అమ్మాయి సుభద్ర ఏమంటావు? అర్జునుడు అంటే నీకు ఇష్టమా? పోలీస్ స్వామి నేను అర్జునుడిని పెళ్లి చేసుకోవాలని నా మనసులో ఉంది. ఏంటి అర్జునుడిని చేసుకోవాలనుకుంటున్నాను స్వామి. జీవితం పాడుగాడు. నెల రోజుల నుంచి కౌలు తీసి ఇలా వెళ్తున్న పసుగాడే ఈ మాట చెప్తే ఇన్ని రోజులు ఉండదు పోదులు కదా. నేను సుభద్ర ఒక మాట అడుగుతాను చెప్తావా? చెప్పండి స్వామి. అర్జునుడు నేనే అన్నాడు. అర్జునుడు నువ్వా అన్నాడు. అన్నయ్య అని కృష్ణుడు గపక్కున నోరు పూసావు. అందరల పొందుకోరి ఓ సుందరి, అందరల పొందుకోరి సన్యాసులైతే నీ పొందుకోలనే సన్యాసినైతే. కొంతమంది ఆడవాళ్ళ గయ్యాలైన ఆడవాళ్ళతో కాపరాలు చేయలేక సన్యాసులు అయిపోతే నీ పిల్లి పెళ్లి చేయడం కోసం నేను సన్యాసిని అయ్యానే అని ఆ గడ్డం మీసాలు తీశాడట. అప్పుడు దేదీప్యమానంగా చంద్రుల్లాగా వెళ్ళిపోతాడు అర్జునుడు. అప్పుడు సుభద్ర, బాబా నువ్వా? అమ్మా ఏమిటి బాబా ఈ వేషం అని ఆ సుభద్రార్జునుడు ఒక్కసారి ఇలా దగ్గర కౌగులించుకునే సమయంలోనే కృష్ణ పరమాత్ముడు రానే వస్తున్నారు. ఏమైనా బాబా ఎంతవరకు వచ్చింది? ఓడి ముదరకపోవడం ఇప్పుడు రావాలో ఏమై అయిపోయింది బాండి అని చెప్పి ఆ సుభద్ర అర్జునుడు 2 బ్రాహ్మణులు తీసుకొచ్చి ఇక బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేసి ఆరాధన మీద కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతుర్ని పంపించేశారు. తర్వాత మా అన్నయ్య వస్తే నేను చూసుకుంటాను అన్నాడు. ఆ సుభద్ర అర్జునుడు 2 వెళ్ళిపోయారు. అంతర్దీపాల మీద బలరాముడు రాని వచ్చాడు. పెళ్ళైనట్టు ఏంద్రా ఇక్కడ పసుపు కుంకుమ ఏంది తోరణాలు ఏందన్నాడు. ఆ సేవకుడు చెప్పాడు, అయిపోయిందండి. ఏమైపోయిందిరా పెళ్లి? ఎవరికి? ఆ వచ్చినోడు మునిగాడా? ఎవర్రా? అర్జునుడేంటి? ఏమైంది? సుభద్రుడు పెళ్లి చేసుకొని పోయారండి. ఎవరున్నారు అక్కడ? కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ఒరే కృష్ణ మాయల మాదివి తమ్ముడా, మాయల మాదివి మాటలు నైజము కాదు మాయల మాదివి తమ్ముడా. రే కృష్ణ ఎంత పని చేశావరా? మన ముగ్గుల చెల్లెల్ని ఆ సుభద్రుడు కవరవాగ్రజుడైన దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటే ఎంత పాపం చేశావరా అనగానే, అన్నయ్య నన్ను ఏమంటావు? నేనేమన్నాను? తప్పు నీది. నాదా కాదా? అర్జునుడు రైవతకాగ్ని పర్వతం మీద ముని వచ్చాడల్లా, అంతే. సేవ చేయాలరా, పూజలు చేయాలరా అని చెప్పి చాటింపు చేయించింది నువ్వా నేనా? తర్వాత ఇంకేమిటి? పెళ్లిగాని పిల్లనే పంపించమన్నప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయిని పంపించాలి. మన సుభద్రనే పంపిద్దామన్నది నువ్వా నేనా?
అని బిట్టిగా నాయన నటన సూత్రధారివిరా నువ్వు. ఆ సుభద్ర అర్జునుడికే ప్రాప్తం ఉన్నట్టుందని చెప్పి ఏ పెళ్లి చేశావో ఏమని చెప్పి సపరివారం అంతా కదిలి 7 రథాలున్న వజ్ర వెలుగు మరదపాటికలో తయారు చేసుకుంది. ఆ బలరాముని ఆ ధర్మరాజుని భీముడిని కలిసి ఆ సుభద్రాజుని వివాహం చేద్దామని బ్రహ్మాండంగా సన్నాయి సంగీత ఆకాశం అంతా పందరేసి భూదేవంత అరిగేసి సన్నయ్య సంగీత మానవాయిద్యాలు ఆ సుభద్రాజుల వివాహం జరుగుతుందని ఆయన అందరు కూడా తప్పుడు మాంగళ్యం తలుపునాడే నా మమ జీవన ఏదిన కంటే ఎవరి పద్వాని లోక రక్షణ ఆ సుభద్రాజుల కళ్యాణం బ్రహ్మాండంగా జరిగిపోయింది ఆయన. ఎందుకంటే ఈ కథ 3 గంటల కథ. ఎందుకంటే మనకి ప్రేక్షకులు లేకపోయినా 10-20 మంది ఉన్నా చాలా చక్కగా విన్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి ఏం పేరండి ఒక భక్తులు ఒక 20 రూపాయలు కానుక ఇచ్చారండి. వారికి ఆ భగవంతుడు వెళ్ళ కాపాడు. నేను 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానండి. సరే, పారితోషికం గురించి కాకుండా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వచ్చి నా కళా వెలుగును ప్రదర్శించి సరే కొంతలో కొంతైనా మీ మెప్పు పొందాలనే ఉద్దేశంతో వచ్చాను ఆయన. అందరూ మహానుభావులు, చక్కని సంగీతం. నేను సంగీతం నేర్చుకోలేదు, నాకు గురువు కూడా లేదు. కాకపోతే మా తండ్రి గారు యక్ష ప్రబంధకుడు కాబట్టి, యక్షగాన ప్రబంధకుడు కాబట్టి ఎంతో మంది హరికథలు విని ఇంత మాత్రమే చెప్పగలుగుతున్నాను. పావలా రాగు అయ్యా, అందరికీ నమస్కారం. మరి రాంబాబు గారికి, రమేష్ గారికి అందరికి కూడా అవకాశం కల్పించినటువంటి అందరికి నమస్కారం చేస్తున్నాను. మంగళహారతి. పొగడుకుండగని రామారో రాజీవ రాజీవ నయన రాజాని వినుతబంధు నీ రామారో అందరికీ నమస్కారం. నా పేరు చేబ్రోలు నారాయణదాస్ భాగవతార్ అంటారు. మాది నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అనేటువంటి గ్రామం. నమస్కారం అండి. నా పేరు పాండ్యం దక్షిణామూర్తి. 50 సంవత్సరాల నుంచి వైలిన్ వాయిద్యంలో నేను మృదంగా ఆర్టిస్ట్ని. నా ఫోన్ నెంబర్ 9346994217. నేను శ్రీశైల దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుని. రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ